హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్రేట్ వందన. ఈవేళ వీడియోలో కోర్టు జాబ్స్కి సంబంధించి ఒక డీటెయిల్ నోటిఫికేషన్ అయితే మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇవి జిల్లా కోర్టు నుంచి కొత్తగా వచ్చిన నోటిఫికేషన్ అనమాట. క్లర్క్ ఉద్యోగాల గురించి అయితే వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఈ జాబ్స్కి అయితే ఫ్రెండ్స్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అస్సలు పోటీ ఉండదన్నమాట. ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 25,500 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా అన్ని కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఏ కేటగిరీకి కూడా పరీక్ష ఫీజు అయితే లేదు ఫ్రెండ్స్. సో అతి తక్కువ టైంలో మనకి ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అంటే ఇది మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్ ఈ జాబ్కి అస్సలు పోటీ ఉండదు కాబట్టి సో అందరూ ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అనేది అయితే నేను చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, మీరు ఎవరికైతే తెలీదో ఈ నోటిఫికేషన్ కోసం వాళ్ళు చక్కగా ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకొని అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే నేను పూర్తిగా వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో చూసుకుంటే ఇక్కడ మనం చూడండి ఒక ఫామ్ అనేది ఇచ్చారనమాట. ఇక్కడ మనం ఫోటోని అటెస్టేషన్ చేయాలి. చేశాక మనకి ఇక్కడ నేమ్ ఇన్ క్యాపిటల్ లెటర్స్, ఫాదర్స్, హస్బెండ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, వీళ్ళు ఏమేమి అడిగారో వాళ్ళన్నింటినీ ఫిలప్ చేసి అనమాట మనం ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ దగ్గర సిగ్నేచర్ పెట్టి డేట్ మెన్షన్ చేసి టోటల్గా అన్నీ ఫిలప్ చేశాక మనం దీన్ని అనమాట కొరియర్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ వచ్చేసి ఈ జాబ్స్కి సంబంధించిన ప్రాసెస్ వచ్చేసి టోటల్ ఆఫ్లైన్ ప్రాసెస్ అనమాట. మనకి ఇక్కడ ఒక మెయిల్ ఐడి అయితే ఇచ్చారు, కొరియర్ ఐడి అయితే అడ్రస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఆ అడ్రస్కి అయితే మనం పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్లర్క్ ఆన్ ADHOC బేసిస్ అని ఉంది కదా, ద సూపరింటెండెంట్ ఆఫీస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ జ్యుడిషియల్ కోర్ట్స్ కాంప్లెక్స్, అంబాలా, హర్యానా అనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ ఒక వెబ్ ఐడి ఉంది చూసుకుంటే https://courts.gov.in/కి వెళ్ళి అనమాట మనం ఈ అప్లికేషన్ ఫామ్ని అయితే మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ విధంగా డౌన్లోడ్ చేసుకున్నాక టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం అందులో ఇచ్చేసి మనం ఎయిదర్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఆర్ కొరియర్ సర్వీసెస్ ద్వారా కానీ లేదంటే స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ మనం అనమాట లాస్ట్ డేట్కి ముందే సబ్మిట్ అయితే చేయవచ్చు. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే 5/28 వరకు టిల్ 5 PM వరకు అయితే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఎవరికైతే తెలియదో వీడియోని అయితే షేర్ చేయండి. ఎవరికైనా యూజ్ అయినా కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా ఈ నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది అంబాలా కోర్ట్ క్లర్క్ రిక్రూట్మెంట్కి సంబంధించింది అనమాట. అంబాలా కోర్టులో క్లర్క్ ఉద్యోగాల గురించి వేకెన్సీస్ గురించి అనమాట ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో 25,500 శాలరీ అనమాట. ఎవరైతే డిగ్రీ చేస్తున్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది టోటల్లీ ఆఫ్లైన్ ప్రాసెస్ అండి. నెక్స్ట్ అదేవిధంగా మనం చూసుకుంటే ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉండాలి ఫ్రెండ్స్. మనకి 1/1/2026 నాటికల్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా క్వాలిఫికేషన్ చూసుకుంటే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి మనం BA కానీ లేదా BSc లేదంటే దానికి ఈక్వల్ టు డిగ్రీ చేసినా సరిపోతుంది. అదేవిధంగా 10వ తరగతి పరీక్షలో మనకి హిందీ అనేది ఒక సబ్జెక్టుగా అయితే ఫ్రెండ్స్ ఉండాలి. సో మనకి ఈ ఏజ్ లిమిట్లో వయసు సడలింపు అనేది మనకి ఇది హర్యానా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసు సడలింపు అయితే ఉంటుందన్నమాట. ఈ క్లర్క్ పని ఏంటి అని చూసుకుంటే మనం కేస్ ఫైల్ తయారు చేయడం, అదేవిధంగా అధికారులకు అవసరమైన సమాచారం ఇవ్వడం, ఇంకా కంప్యూటర్లో డేటా ఎంట్రీ పనులు చేయడం, ఇవన్నీ అనమాట ఉంటుంది. ఇక్కడ మన ఉద్యోగ ప్లేస్ ఎక్కడ ఈ జాబ్కి చేసుకోవాలి అంటే అంబాలా, హర్యానా అనమాట. మొత్తం ఖాళీలు చూసుకుంటే 49 వేకెన్సీస్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎవరెవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా ఇక్కడ క్లారిటీగా ఇచ్చున్నారు. సో జనరల్
ఎక్స్ సర్వీస్ మ్యాన్ హర్యానాలో చూసుకుని జనరల్ వాళ్ళకి 4, ఎస్సీ ఓసీ వాళ్ళకి 2, బీసీఏ వాళ్ళకి 2, బీసీ అలా ఇక్కడ మనకు క్లారిటీగా మీకు కనిపిస్తుంది కదా. ఇలాగ అన్ని కలిపి 49 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ మనం మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకుంటే ఎంపిక అనేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, అదేవిధంగా కంప్యూటర్ బేసిక్ టెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మొదట మనకి రిటర్న్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక తర్వాత మనకి సిపిటి టెస్ట్ అనేది పెడతారనమాట. సో ఈ రెండిట్లో మనం సెలెక్ట్ అయినట్లే ఫైనల్ డెసిషన్ అనేది ఉంటుంది. మనం రిటర్న్ టెస్ట్లో చూసుకుంటే జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ కంపోజిషన్ ఉంటుంది అనమాట. జనరల్ నాలెడ్జ్ 50, నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ ఆబ్జెక్టివ్ 50, నెక్స్ట్ 20 ఇంగ్లీష్ ఏమొచ్చి ఆబ్జెక్టివ్ 20, సబ్జెక్టివ్ 30 అంటే ఓవరాల్ వచ్చేసి మనకి 100 మార్క్స్ బేస్ చేసుకొని అయితే టెస్ట్ అనేది నిర్వహిస్తారనమాట. సో ఈ విధంగా మనకి 2 ఉంటుంది, 2 టెస్టులు. నెక్స్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చూసుకుంటే డ్యూరేషన్ వచ్చేసి 10 minutes అనమాట. టైప్ ఆఫ్ టెస్ట్ చూసుకుంటే స్ప్రెడ్ షీట్ ఆర్ ఎక్సెల్, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 10 ఉంటాయి అనమాట. ఇందులో క్వాలిఫైయింగ్ వచ్చేసి 40% ఉంటుంది. పార్ట్ 2 అనమాట, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ 30 words per minute అనమాట మనం టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రెండిట్లో మనం సెలెక్ట్ అయితే మనకి లాస్ట్ ఫైనల్ సెలెక్షన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఈ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి అని అనుకుంటే మనకు ఫస్ట్ ఒక వెబ్సైట్ ఇచ్చారు కదా. మనకి ఇప్పుడు వెబ్సైట్ ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, ambala.dcourse.gov.inకి వెళ్ళనమాట. నోటిఫికేషన్ PDF మొత్తం చదివేసి అదే వెబ్సైట్ నుంచి మనం ఒక దరఖాస్తు ఫారం అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ముందే చూపించాను. ఆ ఫామ్లో మనం సరిగ్గా ఏమేమి అడిగారో అన్నింటినీ ఫిలప్ చేసి ఫోటో సంతకం, నెక్స్ట్ గుర్తింపు పత్రం, అన్ని సర్టిఫికెట్లని మనం కాపీలు జోడించాల్సి ఉంటుంది. తర్వాత వాటన్నింటినీ స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది. ఆల్రెడీ నేను మీకు అడ్రస్ మెన్షన్ చేశాను. ద సూపరింటెండెంట్ ఆఫీస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జ్, జ్యుడిషియల్ కోర్ట్ కాంప్లెక్స్, అంబాలా, హర్యానా అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, దానికైతే మనం ఆఫ్లైన్లో అంటే కొరియర్ ద్వారా పంపిస్తే మనకు సరిపోతుంది. పంపించాక ఒక కాపీని అయితే మన దగ్గర అయితే ఉంచేసుకోవాలి ఫ్రెండ్స్. సో మనకి చివరి తేదీ వచ్చేసి 28వ డేట్ వరకు ఉంది కాబట్టి, సో ఇప్పుడు వరకు ఎవరికైతే తెలియదో వాళ్ళు తప్పకుండా ఈ వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరైతే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామ్ డేట్స్ అనేవి మనకి తర్వాత రోజుల్లో అయితే మనకి వాళ్ళు మెన్షన్ అనమాట చేస్తారు. సో మీరు ఆ వెబ్ ఐడికి తరచూ మీరు అప్డేటెడ్గా ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.